రైతు మిత్రులకు స్వాగతం. వ్యవసాయ యాత్ర ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో జీవామృతం, ద్రవ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావలసిన పదార్థాలు ఏంటి, తదితర విషయాల గురించి చూద్దామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ జీవామృతం సరైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా మనం చూద్దామండి. ఇక్కడ వచ్చేసరికి రైతు మిత్రులారా, ఇది గోమయం అండి, ఆవు పేడ, దేశవాళీ ఆవు పేడ. ఇది గోమూత్రం 10 లీటర్లు, ఇది 10 కేజీలు. 2 కేజీలు శనగపిండి. ఇది వచ్చేసరికి శేషాచలం అడవుల నుంచి తెచ్చిన అడవి మట్టి అండి. పాలేకర్ గారి క్లాసులకు వెళ్ళి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు శేషాచలం అడవుల్లో సేకరించుకొచ్చాను. ఇది వచ్చేసరికి 2 కేజీల బెల్లం అండి. ఇది 200 లీటర్ల డ్రమ్ము. ముందుగా ఈ డ్రమ్ములో పేడ వేద్దామండి. ముందుగా మనం ఈ డ్రమ్ములో 10 కేజీల ఆవు పేడను అయితే వేస్తున్నాము. ఇది బయట కలపాలండి. బయట కలిపిన తర్వాత డ్రమ్ములో పోయాలా. ఈరోజు మన దగ్గర ఎక్కువ పాత్రలు లేవు కాబట్టి డైరెక్ట్గా పెట్టేసి దాంట్లో నీళ్లు పెట్టి కలుపుతానండి. బాగా కలిసిపోతుంది. ఈ డ్రమ్ము నిండా నీళ్లు పట్టుకోవాలి. ప్రస్తుతం ఒక 100 లీటర్లు అయితే నీళ్లు పట్టేశాను. ఎక్కడైనా పేడ కరగకుండా ఉంటే చేతితో కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కరగకపోతే తర్వాత జీవామృతం మనకి సరిగా రాదండి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని చెత్త ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఈ చెత్త తీసిన తర్వాత కరగని పేడ ఏమైనా ఉంటే శుభ్రంగా చేసి కలుపుకోవాలండి. ఈ పేడ అయితే ఆవు పేడ పైకి తేలుతుంది. తేలిన దాన్ని తేలినట్టు పట్టుకొని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత శనగపిండి తీసుకోవాలి. శనగపిండి దీంట్లో బయటనే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఉండలు లేకుండా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ దీన్ని డైరెక్ట్గా డ్రమ్ములో వేస్తే ఉండలు బాగా కడతాయండి. అది ఉపయోగం ఉండదు. తర్వాత ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని. ఇది కొంచెం నీళ్లు పోతుంది.
దాంట్లో పోసేస్తున్నాను. తర్వాత కూడా దీన్ని ఏమైనా పేడ పైకి వచ్చింటే దాన్ని నిలుపుకోవాలి. పాత్ర నుండి పేడ బయటనే కనుక కలుపుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ మన దగ్గర పాత్రలు లేని కారణంగా ఈ విధంగా చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ అడవి మట్టి ఒకటి లేదా 2 పిడికిళ్ళు అడవి మట్టి వేయాలి. ఈ మట్టిలో మనకి అనేక రకాలైన సూక్ష్మజీవులు అయితే పంటకి పనికొచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి డెవలప్ అవుతాయండి జీవామృతంలో. తర్వాత మనకి బెల్లం కూడా అదే విధంగా మనం తేనెగా కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు నార తాగుతుంది అయినా కానీ తప్పదు, కలపాల్సిందే. బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లాన్ని నీళ్ళల్లో బాగా కలిసేటట్టు పిసికి కలపాలా. అలా కలిపితేనే మనకి ఈ
అడవి మట్టిలో ఉండే సూక్ష్మజీవులు సులభంగా ఈ తీపిని అయితే తీసుకోగలవు. అయిపోయింది. ఇంకొక 2 సార్లు కనుక దీన్ని కుర్చీ కనుక వేసేసుకుంటే దానితో కలిపి బెల్లం తొందరగా కలిసిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు గోమూత్రం కలుపుకోవాలి. ఇది 10 లీటర్ల గోమూత్రము. లీటర్ల గోమూత్రం అయితే కలిపేసామండి. ఇప్పుడు ఆ కొరవకి నీళ్లు పెట్టేద్దాము 200 లీటర్లు. ఓకే, అయిపోయింది. అది వరకు అయితే పని. జీవామృతం అయితే ప్రస్తుతానికి కలిపాము. ఇది ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఉదయం సాయంత్రం ఇలా గడియారం తిరిగే సైడు సరియ దిశలో ఎడవ నుంచి కుడి వైపు మాత్రమే తిప్పాలి. పొరపాటున ఎలా తిప్పకూడదు, ఇలానే తిప్పాలి. అలా తిప్పినప్పుడు మనకి ఈ బెల్లము, శనగపిండి మరియు పుట్టమట్టి, మన పేడ, మూత్రము అన్నీ కలిసిపోయి కిందకి పైకి అయిపోయి మనకి త్వరగా జీవామృతం తయారయ్యే అవకాశం ఉంది. ఒక పుల్లని ఏర్పాటు చేసుకోవాలి కలపడానికి. తీసుకొస్తానండి. కట్టి పుల్లని అయితే సంపాదించాం. దీంతో సవ్య దిక్కులోనే తిప్పాలి. అడుగున పేడ ఏమన్నా జమ అయి ఉంటే అది కరిగిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ జీవామృతాన్ని 4 నుంచి 5 రోజుల వరకు సవ్య దిశలో తిప్పినట్లయితే ఉదయం సాయంత్రం మనకి 5వ రోజు నుంచి బాగా మాగిన పండు వాసన వస్తుందండి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనము దీన్ని పొలంలో వేసుకోవాలి. ఇది ఒకవేళ చెడు వాసన వచ్చిందంటే మాత్రం అప్పటి నుంచి దీన్ని వాడకూడదు. మాగిన పండు వాసన ఎంతసేపు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు మాత్రమే దీన్ని వాడాలి. దీంట్లో అడుగున మిగిలిపోయిన పిత్తిని మనం కూరగాయ మొక్కల మొదళ్ళలో వేసి పండించుకోవచ్చు. మంచి బలం ఉంటుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై హింద్, జై గోమాత. ప్రస్తుతానికైతే మనకు సరిపడా పట్ట అయితే లేదండి. ఎప్పుడో చిన్న పట్ట ఉందా వేసేద్దాం. దానిపైన ఈ కర్ర అయితే పెడదాము ఎగిరిపోకుండా. ఓకే, అయిపోయింది. ఈ రోజుకి మన జీవామృతం తయారు చేసే విధానం ఇదండి. రైతు సోదరులు, ఈ వీడియో చివరి వరకు చూసింటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నా ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి.